వర్షం పడితే మన రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో స్పెషల్గా చెప్పక్కర్లేదు కదా. 10 నిమిషాలు గట్టిగా వర్షం పడిందంటే చాలు మన రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తాయి. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ బైక్ కార్ ఆగిపోతుందో అని టెన్షన్ పడిపోతుంటాం. సరే వర్షం పడుతుంది కదా అని చెప్పి ఏ చెట్టు కిందో ఫ్లైఓవర్ కిందో ఆగితే పైనుంచి కొమ్మలు పడడం, లేకపోతే నానున్న ఫ్లైఓవర్ పెచ్చులు పడి వెహికల్ డ్యామేజ్ అవుతుందనని భయం వేస్తూ ఉంటుంది. సరే ఇంకొంచెం దూరమే కదా, 10 నిమిషాల్లో మనం ఇంటికి చేరుకోవచ్చు లేదా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో నీళ్లున్నా సరే అలాగే బండిని పోనిస్తాం. అది కాస్త బ్రేక్ డౌన్ అయ్యేసరికి రిపేర్కి లక్షల్లో ఖర్చు అవుతుంది. ఏముందిలే, మన దగ్గర వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది కదా, టెన్షన్ తీసుకోక్కర్లేదు అనుకుంటాం. మరి ఇన్సూరెన్స్ ఉండి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? లక్షలు పోయాల్సిందే కదా. అసలు బండికి ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకుంటే క్లెయిమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? అసలు ఎన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి? ఎలాంటి సిచ్యువేషన్లో క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బండికి సేఫ్? కొత్తగా తీసుకున్న బండికి ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి? పాత బండికి ఎలాంటిది తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అసలు మోటార్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసా? మొదట మోటార్ ఇన్సూరెన్స్ అనేది వాహన యజమానిని ఆర్థిక నష్టాల నుంచి రక్షించే బీమా. రోడ్డు ప్రమాదం, వరద, తుఫాను, అగ్ని ప్రమాదం, దొంగతనం వంటి సంఘటనల వల్ల కలిగే నష్టాలని పాలసీ నిబంధనల ప్రకారం పరిహారం దక్కుతుంది. ఇక మొదటిది వెహికల్ ఇన్సూరెన్స్ అనేసరికి అందరికి గుర్తొచ్చేది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, అలాగే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. ఇక ఇండియాలో చూస్తే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ అయిపోయింది. అసలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో ఏం జరుగుతుందంటే మీ వల్ల ఇతరులకి జరిగిన నష్టాన్ని మాత్రమే ఈ పాలసీ కవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే మీ కారు మరో కార్ని ఢీకొట్టింది అనుకుందాం. ఆ కారుకి 80,000 నష్టం జరిగింది. మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నారు. ఈ సందర్భంలో మీ కారుకు వచ్చిన నష్టం మీరే భరించాలి. కానీ ఇతర వాహనానికి జరిగిన నష్టాన్ని మాత్రం పాలసీ నిబంధనల ప్రకారం కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకా రెండోది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. ఈ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సాధారణంగా ప్రమాదాలు, వరదలు, తుఫాన్లు, చెట్లు పడిపోవడం, దొంగతనాలు, అగ్ని ప్రమాదం వంటి అనేక రకాల నష్టాలకు మీ వెహికల్కి రక్షణ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సునీత తన కార్ను ఇంటి బయట పార్క్ చేసింది అనుకుందాం. రాత్రి భారీగా వర్షం పడింది. పెద్ద చెట్టు కారు మీద పడింది. ఇక కారుకి 3.5 లక్షల నష్టం జరిగింది. అయితే ఆమె కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల సర్వేయర్ పరిశీలించిన తర్వాత పాలసీ నిబంధనల ప్రకారం క్లెయిమ్ సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడే అందరూ ఒక మిస్టేక్ చేస్తుంటారు. వరదలో కారు ఆగిపోతే దాన్ని పదే ఇంజన్ స్టార్ట్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల మీ కారుకి ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ముందుగా నీళ్ళల్లో కారు ఆగినప్పుడు అలా చేయడం వల్ల హైడ్రోస్టాటిక్ లాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే మీరు వెంటనే ఇంజన్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోండి. ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేయండి. ఫొటోస్, వీడియోస్ తీసి పెట్టుకోండి. టో ట్రక్కి కాల్ చేయండి. ఇక్కడే మనందరం చేసే మిస్టేక్. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకుంటాం, కానీ దాంట్లో అన్నీ కవర్ కావు. సో దానికోసం మనం కొన్ని యాడ్ ఆన్ కవర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది జీరో డిప్రిసియేషన్, ఇంజన్ ప్రొటెక్షన్, కన్జ్యూమరబుల్ కవర్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, రిటర్న్ టు ఇన్వాయిస్, కీ ప్రొటెక్ట్, టైర్ ప్రొటెక్ట్, ఎన్సిపి ప్రొటెక్ట్ వంటి యాడ్ ఆన్స్ తీసుకోవడం వల్ల మీ వెహికల్కి ఎలాంటి ప్రమాదం ఉండదు. మొదటిది జీరో డిప్రిసియేషన్. జీరో డిప్రిసియేషన్ అంటే కొత్త కారు తీసుకున్నారు, 12 లక్షలు అయింది, సడన్గా యాక్సిడెంట్ జరిగింది, కొన్ని విడి భాగాలు దొరకలేదు. సో అలాంటి టైంలో జీరో డిప్ లేకపోతే డిప్రిసియేషన్ తగ్గించి క్లెయిమ్ చెల్లించే ఛాన్స్ ఉంటుంది. జీరో డిప్ ఉంటే మాత్రం పాలసీ నిబంధనల ప్రకారం మీ ఖర్చు తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. రెండోది ఇంజన్ ప్రొటెక్ట్. ఈ ఇంజన్ ప్రొటెక్ట్ అనేది చాలా అవసరం. ఇది లేకపోతే ఇంజన్ రిపేర్కు భారీ ఖర్చు అవుతుంది, మీ జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది. అందుకే వరదలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఈ యాడ్ ఆన్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ ఇంజన్ ప్రొటెక్ట్ కవర్లో వరద నీటిలో కారు ఆగిపోయినప్పుడు చాలామంది వెహికల్ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఇంజన్లోకి నీళ్లు వెళ్ళి ఇక భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంజన్ ప్రొటెక్ట్ యాడ్ ఆన్ ఉంటే మాత్రం పాలసీ నిబంధనల ప్రకారం ఇంజన్కు సంబంధించిన కొన్ని రిపేర్ ఖర్చులు కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక మూడోది రోడ్ సైడ్ అసిస్టెన్స్. వర్షంలో కారు మధ్య రోడ్లో ఆగిపోయింది అనుకోండి, టోయింగ్, బ్యాటరీ జంప్ స్టార్ట్, టైర్ మార్పు, బ్రేక్ డౌన్ సహాయం వంటి యాడ్ ఆన్లు వంటి సేవలు మీకు ఈ యాడ్ ఆన్లో అందుతాయి. ఇక నాలుగోది కన్జ్యూమరబుల్ కవర్. ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, ఫిల్టర్లు ఇలాంటి ఖర్చులు సాధారణ పాలసీలో కవర్ కాకపోవచ్చు. ఈ యాడ్ ఆన్తో కొన్ని సందర్భాల్లో కవర్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇక ఐదోది రిటర్న్ టు ఇన్వాయిస్. కొత్త వాహనం పూర్తిగా నష్టపోయినా లేదా దొంగలించబడిన పాలసీ నిబంధనల ప్రకారం షోరూమ్ ఇన్వాయిస్ విలువ వరకు ప్రయోజనం లభించే ఛాన్స్ ఉంటుంది. ఇక మనం క్లెయిమ్ ప్రాసెస్ చూస్తే, క్లెయిమ్ చేసేటప్పుడు మనం కంపెనీకి సమాచారం అందించాలి. క్లెయిమ్ నెంబర్ ఇవ్వాలి, సర్వే చేస్తారు, ఆ తర్వాత ఎస్టిమేట్ చేస్తారు,
ఆ తర్వాత అప్రూవల్ వస్తుంది, రిపేర్స్ ఏమైనా ఉంటే చేసి ఆ తర్వాత మనకి డెలివరీ చేస్తారు. దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటంటే పాలసీ కాపీ ఇవ్వాలి, ఆర్సీ ఇవ్వాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి, ఫొటోస్ ఇవ్వాలి, రిపేర్ ఎస్టిమేషన్ ఇవ్వాలి, చివరిగా క్లెయిమ్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ లేదా ఇతర పత్రాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయంటే మీరు మద్యం సేవించి డ్రైవింగ్ చేసినప్పుడు, లైసెన్స్ లేనప్పుడు, వరదలో మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల నష్టం పెరగడం వల్ల, పాలసీ గడువు ఎక్స్పైర్ అవడం వల్ల, తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల మీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఇక కొత్త వాహనాల విషయానికి వస్తే ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది అందరికి ఉండే డౌట్. ఈ కొత్త వాహనాల విషయానికి వస్తే మీరు ముందుగా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దీంట్లో జీరో డిప్, ఇంజన్ ప్రొటెక్షన్, ఆర్ఎస్ఏ, రిటర్న్ టు ఇన్వాయిస్ వంటివి కవర్ అయ్యేలా చూసుకోండి. ఇక పాత వాహనాల విషయానికి వస్తే వాహనం యొక్క ఏజ్, మార్కెట్ వాల్యూ, ఇన్సూరర్ అందించే కవర్లు వంటి అంశాల ఆధారంగా సరైన పాలసీని ఎంచుకోండి. అన్ని యాడ్-ఆన్లు ప్రతి పాత వాహనానికి అందుబాటులో ఉండకపోవచ్చు. ఫైనల్గా ఇక నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మోటార్ ఇన్సూరెన్స్ అనేది కేవలం పోలీసులు అడుగుతారని తీసుకునే పత్రం కాదు. ఒక వరద వల్ల, ఒక ప్రమాదం వల్ల, ఒక చెట్టు పడిపోవడం వల్ల, ఇలాంటి ఒకే ఒక్క సంఘటన లక్షల రూపాయల నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే మీ వాహనానికి సరిపోయే పాలసీని ఎంచుకోవడం, పాలసీ నిబంధనలు చదవడం, అవసరమైన యాడ్-ఆన్ కవర్లు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ పాలసీ ఏం కవర్ చేస్తుంది, ఏం కవర్ చేయట్లేదు అనే విషయాన్ని కూడా ముందుగానే తెలుసుకుంటే అవసరమైన సమయాల్లో క్లెయిమ్ ప్రక్రియ ఈజీగా అవుతుంది. ఇక పాలసీ తీసుకునే ముందు మీరు ఈ చెక్ లిస్ట్ని జాగ్రత్తగా చెక్ చేయండి. ముందుగా ఐడివి సరైనదేనా, రెండవది జీరో డిప్ ఉందా లేదా, ఇంజన్ ప్రొటెక్ట్ ఉందా లేదా, రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇస్తున్నారా లేదా, కన్జ్యూమరబుల్ కవర్ అవుతుందా లేదా, క్యాష్లెస్ గ్యారేజ్లు ఎన్నున్నాయి, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది. ఈ అన్ని విషయాల గురించి మీరు మీ ఇన్సూరెన్స్ని కనుక్కొని మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం. మర్చిపోకండి, ఈ వర్షాకాలంలో మీ వెహికల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్సూరెన్స్ లేకపోతే ఇమీడియట్గా ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం.